పల్నాడు జిల్లా సత్తెనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పోస్ట్ కార్డు నుంచి బ్యాంకుల దాకా, స్టాంపుల నుంచి సేవింగ్స్ అకౌంట్ల దాకా, లెటర్స్ నుంచి లైవ్లీహుడ్స్ దాకా ముందుండి నడిపిస్తున్న పోస్టల్ ఉద్యోగులందరికీ తన ధన్యవాదములు తెలియజేశారు. ప్రతి డిపార్ట్మెంట్ ని రివ్యూ చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా అభివృద్ధికి ఏమేం చేయాలో కేంద్ర ప్రభుత్వం నుండి రైల్వేస్ కానీ పోస్టల్స్ కానీ అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం, అలాగే మన పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు మరి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈరోజు రాలేకపోయినారు. మరి వారి సహకారంతో మనం పేరేచర్ల కొండమూడు రోడ్డు కానీ, అలాగే సత్తెనపల్లి మాదిపాటి రోడ్లో ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి అనేక సంవత్సరాలుగా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది, అది కూడా త్వరలో నేను అనుకోవటం వచ్చే నెలలో వర్క్స్ మొదలు పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం అమరావతి కానీ, పోలవరం కానీ, గోదావరి పెన్నా అనుసంధానం కానీ, ఈ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. అందరికీ కూడా పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంక్ దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా, లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులని చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ప్రతి అట్టడుగు ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేరుతా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ నిర్యాత్ కేంద్రాస్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మనం ఒకసారి చూడాలి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చి నా దగ్గర చెప్తా ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాం. ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తూ ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ వచ్చే 50-100 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తూ ఉంటే హిస్టారికల్ గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తూ ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియాని కంప్లీట్ గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల ముందు నిలబెట్టడం అనేది మా బాధ్యత.
ఆ విషయంలోనే ఈరోజు